మన ఆడకట్టుల జర్ర పెన్లైనోళ్ళు ఎవరైనా మగ పోరగాంతో మాట్లాడితే జాలిగా కథం బాయి వరుసలు మార్చిపోయి లింకులు అల్లుతుంటారు పని పాట లేని మంది సంసారాల మీద పడి ఏడ్చేటోళ్ళు. కానీ సెలబ్రిటీలకు అట్లా కాదు కదా, వాళ్ళు ఏం చేసినా రైటే, ఎవరితో తిరిగినా కరెక్టే అన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఇగో ఈ ఆదర్శ జంట మన ముందుకు రాక చాలా రోజులైంది కదా, మళ్ళా దర్శనం ఇచ్చిర్రు ఓ దిక్కుమాలిన ముచ్చటతోని. ఎందుకు ఇంకా లేటు, చూసి తరించుర్రి. సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి తెలవనోళ్ళు ఎవ్వలేరు. అప్పట్లో వాళ్ళ షెట్టా పట్టాలు, వాళ్ళ పోస్టులు, వీడియోలు చిన్నగా తిరిగినాయి ఆ సోషల్ మీడియాలో. మన దరిద్రానికి వీళ్ళిద్దరు పెండ్లి చేసుకొని ముద్దులు పెట్టుకొని ఓ సినిమా కూడా తీసి మనకి ఇంకింత పిచ్చి లేపిర్రు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ట్రెండింగ్లు ఉండే అప్పుడు ఈ అందమైన జంట. మెల్లమెల్లగా ఇక జనాలే అలా ముచ్చట నిడిచి వేరే కథ ముందటేసుకురా అనుకునే లోపే మళ్ళా ఓ పోస్టుతోనే ఎంట్రీ ఇచ్చిరుగా. అబ్బా చూసిరా ఘోరాన్ని, ఆ ఫోటోనే చూసి బీరిపోకుట మీద మ్యాటర్ కూడా చదువుర్రి, ఇంకింత పిచ్చెక్కుతుంది. ఆడ ముచ్చటేందంటే ఈ ప్రేమ జంట ఏదో పని మీద పోతుంటే ఎయిర్పోర్ట్లో ఒక ఆమె వీళ్ళని చూసి ముడిచిపోయి మేడం తానికి దెబ్బదబ్బు ఉరికొచ్చి, అబ్బా మేడం మీ జంట అంటే నాకు మస్తు ఇష్టం సార్ మీరు పవిత్ర మేడం మీద చూపించే ప్రేమ కేరింగు, మీరు ఆమెను ముద్దుగా అమ్ము అని పిలుస్తుంటే నాకెంతో సంతోషం అనిపిస్తుంది. మీరు చాలా మంచోళ్ళు, జెంటిల్మెన్ సార్. మీరు బయట నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు, అవన్నీ పట్టించుకోకుర్రి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని మాట్లాడి మీకు స్మాల్ గిఫ్ట్ అని చెప్పి మిఠాయిలు చేతిలో పెట్టి పోయిందట. ఈ జంటకు ఆనందం ఆగక ఈ ముచ్చట మనకే తెలిస్తే ఎట్లా? ఆమె ఎవలో తెలియదు కానీ ఆమె మాటలలో నిజాయితీ ఉంది, జీవితాంతం గుర్తుపెట్టుకుంటా, అందుకే అందరికి ఎరక కావాలని ఈ పోస్ట్ పెట్టిండట సారు. ఈ ఇంతటి ఘోరాన్ని చూసినాక మనోళ్ళు ఊరుకుంటారా? చాలమ్మా, పానిపాట లేని మహిళామని నువ్వు ఎవలో గాని మస్తు మాట్లాడినావు. ఆయనో సిద్ధాంతి, ఈమో వేదాంతి. చేసుకున్న పెండ్లాం పిల్లల్ని గాలికి వదిలేసి ఆయన కట్టుకున్నోని కాలదాన్ని ఈమె చేస్తున్న ఉద్దారకం చాలు. వీళ్ళు చేస్తూనే చెండాలపు పనులంటే ఇక మీదికెళ్ళి నువ్వు ఒకదానివి. చాలే పోయి పక్క కాడుకోపో అనుకుంటా మేము చేసి మరాడుచుకుంటారు. ఈ పోస్ట్ గనక వీళ్ళిద్దరు ఇంటోళ్ళు చూస్తే వీళ్ళ కథ ఏందో. దినాం సూరన్న సురుకులు తట్టుకోలేక ఆగమాగమైన, కానీ ఇలా వానదేవుడే ఎంట్రీ ఇచ్చిండు కదా. పల్లె పట్నం అని తేడా లేకుండా ఓ డల్లు పడ్డది వాన. ఇక అంటారు కదా చెడగొట్టే వానలని, ఇవి అవే కావచ్చు. మరి ఎంత దాకా చల్లబడ్డదో భూతల్లి, ఏడవడబడ్డదో ఒకసారి అరుచుకుందాం పారి. పొద్దుగాల లేచుడుతోనే అంత మబ్బు చల్లగా ఉండే వాతావరణం అంతా అట్లట్లా తెల్లారింది గాని సూరన్న పతాపం అయితే ఎక్కువ లేకుండే. ఇయ్యాల పట్టపగటిలు ఎర్రగా మాడిపోవాల్సిన వాళ్ళంతా తడిసి ముద్దయ్యరు. ఇక రోడ్ల పొంటి పోయేటోళ్ళు ఒక్కపారే వానవాడుతోని ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయేసరికి ఏడికాడికి ట్రాఫిక్ జామ్ అయింది. అరే ఎండాకాలం పురాగా షాలు కాకముందే సురుకులు అంటించిన సూరన్న ఇప్పుడు అస్సలు ఎండాకాలంలా ఏ తీర్ల ప్రతాపం చూపిస్తుండో దీనామ అనుభవిస్తూనే ఉన్నాం. ఉబ్బరము, ఉడకపోత, మంట, వీటికి జర్ర ఇయ్యాల చల్లబడ్డది. ఇది రైతులకు పంట చేతికొచ్చే కాలం. ఇప్పుడు ఇట్లా వానలు పడేసరికి శానా జాగాలల్లో పంట మొత్తం నీళ్ల పాలైంది. ఇక మామిడి తోటలు ఉన్నోళ్ళ సంగతి చెప్పవసరం లేదు, కాయలు చెట్ల మీదకెళ్ళి రాలిపోయి సగం నష్టం వచ్చింది. పట్నంలో ఈ ఎండలతోని తిప్పల పడుతున్నోళ్ళు చాలా మంది అబ్బా సాయిరాం జర్ర నయమైంది కదా, వాతావరణం గిట్లనే చల్లగా ఉంటే బాగుండు అనుకుంటారు. గాని ఊర్లల్లో రైతులు మాత్రం ఈ వానలు జయంగా నోటిదాకా వచ్చిన బుక్క గాంగ పాలవుతుందని ఎత్తి కొట్టుకుంటారు. ఏందో ఏమో కాలంలో వానలు పడుడు, ఈ తాప ముందే వస్తాయన్నారు గాని మరీ ఇంత జల్ది పడతాయా అనుకోలే. మరి ఇప్పటి సంది ఇట్లనే దంచుతూనే ఉంటాయా? సూరన్న టాటా చెప్తాడా? ఇప్పుడు కొట్టి అస్సలు వానాకాలంలో వానలు పడయా? ఏటు సమజైతలేదు పొర్రి.